హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రణవ్. ఇవాళ మా పిన్ని వాళ్ళు కుంటెమ్మ తల్లికి ఆటలు పెట్టుకుంటున్నారు. మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారనమాట. సో నేను మా అమ్మ అయితే వెళ్తున్నాము. కుంటెమ్మ తల్లి టెంపుల్ అయితే ఎగ్జాక్ట్గా తాడిపత్రి నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. బుగ్గకి దగ్గరగానే ఉంటుంది. అండ్ మేమైతే ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయ్యాము. మొత్తం అంతా ఒక అడవి మాదిరి ఉంది. అంత మధ్యలో ఒక చిన్న టెంపుల్ అన్నమాట. ఇంకా చుట్టుపక్కల అంతా కొండలే గైస్. మొత్తం అంతా ఎండిపోయాయి. అంతా ఇది ఎండాకాలం, సమ్మర్ కదా. సో ఇంకా మా అమ్మ అయితే నా కోసం కూల్ వాటర్ పట్టుకొని వచ్చింది అనమాట. ఇంకా చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారు. మా పిన్ని వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేశారనమాట. ఇంకా నేనైతే మా అమ్మ ఇచ్చిన కూల్ వాటర్ తాగేశాను. అందరూ వెహికల్స్లో అయితే వచ్చారు. నేను మా అమ్మ మాత్రం స్కూటీలో వచ్చామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇట్స్ దగ్గరే కాబట్టి తాడిపత్రికి స్కూటీలో అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ మా పిన్ని అయితే అమ్మవారికి బోనం పెట్టాలి కదా. బోనం పెట్టడానికి ఇంకా గ్యాస్ సిలిండర్ మీద కాకుండా ఇట్లా కట్టెల పొయ్యి మీద అమ్మవారికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే కుండకి చిన్న బొక్క ఉందన్నమాట. బొక్క కూడా కాదు, లైట్గా వాటర్ అయితే కారుతా ఉన్నాయి. సో ఇంకా అక్కడైతే బంకమన్ను పెట్టేసి ఇంకా ఫైనల్గా కట్టెపుల్లలు వేసి వెలిగించాం అనమాట. ఇంకా వెలిగించిన తర్వాత మంట అయితే బాగానే వచ్చింది. ఏసీలో వండుకునే పిండి చెమట కాచుకుంటారా? గ్యాస్ మీద వండే పిండి గ్యాస్ మీద వండే పిండి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతాను. ఎన్ని కష్టాలు వచ్చి కట్టెల పొయ్యి మీదే ఉండాలా పిండి. అనుకూలం ఉందని అంతే. చిన్నది గ్యాస్ పెట్టుకోవచ్చు. తీసుకొని అయిపోతాండి పట్టుబట్ట. ఇంకా బోనం ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇక్కడ కనిపించే పర్సన్ వచ్చేసి మా పిన్ని కొడుకు అనమాట. మా పిన్ని పెద్ద కొడుకు. ఇంక ఈ బోనం ఎత్తుకొని అంటే అమ్మవారికి చేసిన ప్రసాదము తీసుకొని గుడి చుట్టూ తిరిగేసి మళ్ళీ అమ్మవారికి అయితే ప్రసాదాన్ని అయితే పెడతారనమాట. ఇంకా అమ్మవారికి అయితే ఈ ఆటనైతే బలిచ్చారు. బలిచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇప్పుడైతే అమ్మవారికి ఒడిబియ్యం పెడుతున్నారు. ఒడిబియ్యం పెట్టేసి ఇంకా అమ్మవారిని అయితే ముక్కుంటారు అనమాట. ఇంకా కుంటెమ్మ తల్లి అమ్మవారు అయితే ఇలా ఉంటారు. మీరు కూడా చూసేసి అమ్మవారిని అయితే దండం పెట్టుకోండి. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అందరు రిలేటివ్స్ అంతా వచ్చారు కదా. ఇంకా సో వాళ్ళంతా కూడా మా ఇంటికి అయితే వచ్చారు అనమాట. ఆల్మోస్ట్ చాలా లాంగ్ నుంచి కూడా వచ్చారు. ఆల్మోస్ట్ గుజరాత్ అక్కడి నుంచి కూడా వచ్చారనమాట చాలా మంది రిలేటివ్స్. మా పెద్దత్త వాళ్ళు వచ్చారు, మా చిన్నత్త వాళ్ళు వచ్చారు, అండ్ మా అత్త కూతుర్లు వాళ్ళు వచ్చారనమాట. చాలా మంది అయితే వచ్చారు రిలేటివ్స్, మా మామ వాళ్ళు. ఇంకా ఇక్కడ మా జేజీ అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా ఎవరన్నా వచ్చారంటే ఇంకా మా జేజీ ముఖంలో అయితే ఇంకా సంతోషం నిండిపోయి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ కనిపించేది మా చిన్న జేజీ, మా జేజీ చెల్లెలు అనమాట. ఇంకా ఇక్కడ కూడా మా జేజీ మా అబ్బా వాళ్ళు. మా జేజీకి మొత్తం నలుగురు చెల్లెలు అనమాట. ఇంకా నేను కూడా అందరు బంధువులు వచ్చారు కదా, మనలో ఉన్న యూట్యూబర్ని అయితే బయటికి తీశాను. అందరితో గ్రూప్ సెల్ఫీ అండ్ గ్రూప్ వీడియో అయితే తీశాను.
ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.